మీరు కొంచెం రిస్క్ చేసి బిజినెస్ వైపు ఎంటర్ అయ్యారు. సో, ఆ టైంలో ఎలా అనిపించింది? లైక్ ఫ్యామిలీ కానీ, వాళ్ళు కానీ ఎందుకు మనకిప్పుడు బానే రన్ అవుతుంది గదా! ఇంటీరియర్స్ డిజైనింగ్ క్లయింట్స్ వస్తున్నారు అని చెప్పారు. బట్ ఆ కంఫర్ట్ జోన్ నుంచి రిస్క్ జోన్‌కి రావాలంటే రస్క్ యాహ్! ఉండాలంటారా? ఎగ్జాక్ట్లీ. మీరు అడిగిన క్వశ్చన్ బాగుంది యాక్చువల్లీ. కంఫర్ట్ జోన్ నుంచి రావడానికి రీజన్ ఏంటంటే రైట్ మనకు శాలరీ వస్తుంది, అంత బాగానే ఉంది, ఎవ్రీ సాటర్డే సండే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నాము. అంటే మండే టు ఫ్రైడే ఇది అనేది డెఫినెట్ ఒక మెకానిజం లైఫ్ లాగా అయిపోయింది. అంతే ఈ డెఫినెట్‌లీ. మెకానిజం అంటే కొన్ని సందర్భాల్లో మనకు తెలియకుండా మనమే ఎంతో లోపట మదన పడుతూ ఉంటాం. హ్మ్. ఈ మదన పడాలంటే డెఫినెట్లీ బయటికి రావాలని చెప్పేసి ఆ డేర్ స్టెప్ తీసుకున్నోడే డెఫినెట్లీ హ్యూమన్. ఆ డేర్ స్టెప్ తీసుకొని ఎవరైతే మా మిస్సెస్ కానీ నేను ముందు అడిగేస్తాం అనుకున్న టైంలో తను నాకు బాగా సపోర్ట్ ఇచ్చింది. ఓకే. ఆ సక్సెస్ వెనకాల ట్రావెల్ చేసేది ఎవరంటే మనకు ఎవరైతే తల్లిదండ్రులు కానీ మిస్సెస్ కానీ ఎవరైతే మనం మంచి కోరుకుంటారో డెఫినెట్గా మనం ముందుకెళ్తాం.